పూర్ణిమ 4వ భాగం. 3వ భాగంలో పూర్ణిమను పార్టీలని, ఫ్రెండ్స్ అని పూర్తిగా మార్చేస్తాడు ప్రభాకర్. ఇక తన వేషభాషలు, వస్త్రధారణ కూడా మారిపోవడంతో ఆమె నిర్లిప్తంగా, నిరాసక్తంగా తయారవుతుంది. కథ కొనసాగుతుంది. సాయంత్రం నీరెండా నీడలు చూస్తున్న వేళ పూర్ణిమ ఎక్కడికో వెళ్ళాలని తయారవుతున్నది. ప్రభాకర్ ఆ సమయంలో ఇంట్లో లేడు, ఎక్కడికో వెళ్ళాడు. ఆ సమయంలో అనుకోకుండా తండ్రి రాకని గమనించింది పూర్ణిమ. తండ్రిని చూడగానే రా నాన్న అంటూ గంపెడంత సంతోషంతో ఎదురొచ్చి ఆహ్వానించింది. అనంతయ్య లోపలికొచ్చి కూర్చున్నాక స్వయంగా తనే కాఫీ కలిపి తెచ్చిచ్చింది. అనంతయ్య కాఫీ తాగే లోపల, అమ్మ బావుందా నాన్న? అక్కయ్య కులాసాగా ఉందా? శ్రీవల్లి, చిన్ని అందరూ ఏమంటున్నారు అని అడిగింది సంతోషంగా. పెళ్ళైన కొత్తల్లో ఆ ఊరు నుంచి తండ్రి గాని వస్తే ఇంట్లో తల్లి, చెల్లెలు అందరి గురించి అడిగినట్లే దొడ్లో మొక్కల గురించి, పువ్వుల గురించి, కాయల గురించి, ఆవు దూడల గురించి ఆత్రంగా అడిగేది. ఇప్పుడు వాటన్నింటి గురించి అడగదు పూర్ణిమ. పూర్ణిమ అడిగిన వాటికి సమాధానం చెప్పి, చూడమ్మా పూర్ణి, శ్రీవల్లికి వివాహం నిశ్చయమైంది. వచ్చే నెలలో వివాహం. అబ్బాయి వరంగల్లో పనిచేస్తున్నాడు. ఏదో 4 ముక్కలు చదువుకొని 4 జీతం రాళ్లు తెచ్చుకున్న వాడికిస్తే దాని జీవితం సుఖంగా వెళ్ళమారుతుంది. ఇక మగపిల్లలంటావా, వాళ్ళని గురించి గొడవే లేదు. ఆడపిల్లలు మీ ముగ్గురు సౌఖ్యంగా, సౌభాగ్యవంతంగా 4 కాలాల పాటు జీవించాలి అన్నాడు అనంతయ్య. ఏ కన్న తండ్రైనా అంతకంటే ఎక్కువేం కోరుకుంటాడు? శ్రీవల్లి వివాహం అవగానే పూర్ణిమకు చెప్పలేనంత ఆనందం కలిగింది. చెల్లెల పెళ్లికి తప్పకుండా వెళ్ళాలి. పైగా ఈ మధ్య అక్కడికి వెళ్ళి 2 ఏళ్ళు అవుతోందనుకుని. అలాగే నాన్న, వల్లి పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను? తప్పకుండా వస్తాను అంది. నువ్వే కాదమ్మా, అల్లుడు గారు కూడా రావాలి. మీ ఇద్దరిని పిలవడానికే వచ్చాను. మీ అమ్మ కూడా చెప్పమంది. నిన్ను 4 రోజులు ముందుగానే వచ్చి అక్కడ ఉండమంది. అసలు నిన్ను నాతో తీసుకురమ్మని చెప్పింది. అలాగే నాన్న, మీ అల్లుడు గారు ఇంటికి రాని మాట్లాడదాం అంది పూర్ణిమ. అప్పటికింకా పూర్ణిమ బయటికి వెళ్లే ప్రయత్నం మానుకుని, తండ్రి కూడా ఉండడంతో వంటలేం చేయాలో నాయర్కి వినిపించింది. ప్రభాకర్ వెలుగుండగా ఇంటికి రానందున అనంతయ్య ఆ పూటకు ఆగిపోయాడు. నీ పెళ్లికి సారథి ఉండడంతో ఎంతో చేతి ఆసరాగా ఉండేదమ్మా. ఈసారి శ్రీవల్లి పెళ్లికి రావడం పడదని రాశాడు అన్నాడు అనంతయ్య. అదేం, ఎందుకని? వాడికేదో స్పెషల్ ట్రైనింగ్ ఉందట. వచ్చే నెలలోనే అది మాని రావడానికి వీల్లేదని రాశాడు. పోనీ 10 రోజులు ముందుగా బావని రమ్మనమని రాయి నాన్న అంది పూర్ణిమ. అదే ఏదో ఆలోచించాలమ్మా. ఇటువంటి సమయాలలో మనసున ఆదుర్దా నిండిపోయి అసలేం చెయ్యాలో తోచకుండా పోతుంది. అలా తండ్రి కూతుళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ముందర హాల్లో కూర్చున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రభాకరం వచ్చాడు. మామగారిని చూడగానే మర్యాదగానే పలకరించాడు. అనంతయ్య తను వచ్చిన పని వివరించి, అమ్మాయిని తీసుకునిరా బాబు, మీ వివాహం అయ్యాక నువ్వు అక్కడికి ఒక్కసారన్నా రాలేదు అన్నాడు. అలాగే వస్తాంలేండి అంటూ బుద్ధిగా ఒప్పుకున్నాడు ప్రభాకర్. అమ్మాయిని నాతో తీసుకువెళ్తాను, వాళ్ళమ్మ పదే పదే చెప్పింది. ఇప్పటి నుండి ఎందుకండి, 10 రోజులు ముందుగా వస్తుందిలేండి అన్నాడు ప్రభాకర్. అనంతయ్య మరి మాట్లాడలేదు. ఆ మరుసటి రోజు ఉదయమే వెళ్ళిపోయాడు అనంతయ్య, అర్జెంట్ పనులున్నాయంటూ. ఆ రాత్రి పూర్ణిమ ప్రభాకర్ని అడిగింది, ఏమండి, నేను కొన్ని రోజులు ముందుగానే మా ఊరు వెళ్తానండి, మా వాళ్లతో కొన్ని రోజులు గడపాలనుంది అని. వద్దు వెంటనే అన్నాడు ప్రభాకర్. ఎందుకని? చిన్నపోయిన ముఖంతో అడిగింది పూర్ణిమ. ఏం లేదు పూర్ణి, నువ్వు వెళ్ళి అక్కడ అన్ని రోజులుంటే నాకు ఇక్కడ ఎలా తోస్తుంది చెప్పు? నువ్వు లేకపోతే నాకు పిచ్చెక్కినట్లుంటుంది తెలుసా అన్నాడు ప్రభాకర్ పూర్ణిమ కళ్ళల్లోకి చూస్తూ. అబద్ధాలు, మీకు పార్టీలుంటే చాలు అంది నవ్వుతూ పూర్ణిమ. సిల్లి, అవని నీ తర్వాతనే, దేని దారి దాందే అన్నాడు ప్రభాకర్. పోనీ మీరు రండి, ఇద్దరం వెళ్దాం అంది తిరిగి పూర్ణిమ. అబ్బా, ఆ ఊరు రావాలంటే పరమ బోర్. ఏం తోస్తుంది అక్కడ? అప్పుడొచ్చి 2 రోజులు ఉన్నానంతే. నీతో సారథితో ఉన్నాడు. నువ్వు నిన్నక్కడ చూసి ఉండగలిగాను. అదీగాక నాకిక్కడ అర్జెంటు పనులున్నాయి. పూర్ణిమ మాట్లాడలేదు. అంతకంటే ఎక్కువగా అతన్ని బలవంతం చేయలేదు. ఎల్లుండి పెళ్ళి అనగా మీ చెల్లెలకి, తమ్ముళ్ళకి ప్రజెంటేషన్స్ పట్టుకెళ్ళమని పూర్ణిమకు డబ్బిచ్చాడు ప్రభాకర్. పూర్ణిమ షాపింగ్కు వెళ్ళి చెల్లెలకి, తమ్ముళ్లకు, అక్కకి అందరికీ ఖరీదైన బట్టలు అవి తీసుకుంది. ఆ మరుసటి రోజు కారులో పంపుతూ, పూర్ణి, రేపు మీ చెల్లెలు పెళ్లి కాగానే తిరిగి వచ్చేయి.
ఇక్కడ నాకు అసలేమీ తోచదు, డ్రైవర్ని అక్కడే ఉండమనో అని మరీ మరీ చెప్పాడు ప్రభాకర్. అలాగే వచ్చేస్తాను అని అతనికి మాటిచ్చి బయలుదేరింది పూర్ణిమ. ఇంటి ముందు కారు ఆగగానే దాని చుట్టూ పిల్లలు బిలబిలమంటూ మూగిపోయారు. లోపల నుంచి తల్లి, తండ్రి, అక్కయ్య, తమ్ముళ్ళు అందరూ పరిగెత్తుకొచ్చారు ఎదురుగా. ఓ చిన్న జమీందారునిలా కారులోంచి దిగుతున్న కూతుర్ని చూడగానే మనసు ఉప్పొంగిపోయింది అనంతయ్య దంపతులకి. జ్ఞానాంబ పూర్ణిమను దగ్గర తీసుకుని బాగున్నావా అమ్మా అంటూ పలకరించింది ఆప్యాయతగా. ఒక పక్క తండ్రిని, మరోపక్క తల్లికి, ఇంకో పక్క అక్కయ్యకి అడిగిన వాటికి సమాధానాలు చెప్తూనే తమ్ముళ్ళని పలకరించింది. కూతురిలి అలంకరణలో, మాట తీరులో, దుస్తులు ధరింపులో చాలా చాలా మార్పు రావడం గమనించకపోలేదు జ్ఞానాంబ. పట్నంలో ఉంటోంది, ఇక్కడున్నట్లు ఉండడం ఎలా కుదురుతుంది అనుకుంది మనసులో. అప్పుడే లోపలి గదిలోంచి పూర్ణిమకు ఎదురొచ్చిన శ్రీవల్లి బారెడు పూల జడతో, నుదుట కళ్యాణ తిలకంతో, పారాణి పాదాలతో వచ్చిన శ్రీవల్లిని చూడగానే దగ్గరకు తీసుకుని శ్రీవల్లి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది పూర్ణిమ. అల్లుడు రాలేదమ్మా అడిగాడు అనంతయ్య. ఆయనకేవో అర్జెంట్ పనులున్నాయట నాన్న, రాలేదు, ఏమీ అనుకోవద్దని చెప్పమన్నారు అంది పూర్ణిమ. అనంతయ్యకి కడుపు నిండుగా మనసంతా సంతోషంగా ఉంది. తన ముగ్గురు కూతుళ్ళని చూస్తుంటే పెద్ద కూతురు సంబంధం పల్లెటూరుదైనా ఆ అల్లుడు ఏమీ చదువుకోకపోయినా శ్రీలక్ష్మి జీవితం హాయిగానే గడిచిపోతోంది. పూర్ణిమ సరేసరి అదృష్టవంతురాలై లక్షాధికారి భార్య అయింది. ఆమెకు దేనికి లోటు లేదు. ఆమె ఎక్కడుంటే అక్కడ సిరి తాండవిస్తుంది. ఇంకా శ్రీవల్లికి కూడా పర్వాలేదు. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా కుర్రవాడు చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంకా తన తల మీద బరువు దింపుకున్నట్లే అనుకున్నాడు. పిల్లలందరూ బంధువులు పూర్ణిమ చుట్టూ చేరి ఏమిటేమిటో అడుగుతున్నారు. పూర్ణిమ వాటికి తగు విధంగా సమాధానం చెప్తోంది. అందరూ ఉండి ఉండి గొల్లున నవ్వుతున్నారు. దాన్ని కాసేపు పడుకోనివ్వండర్రా అని తల్లి తండ్రి కేకలు వేస్తున్నా ఎవరూ లేవలేదు. తను తెచ్చినవన్నీ అందరికీ పంచిచ్చేసింది పూర్ణిమ. ఎవరివి వారికి. బంధువులందరూ పూర్ణిమను అపురూపంగా చూస్తూ పలకరిస్తున్నారు. కారు మీ ఆయనదేనా? ఎంత ఖరీదుంటుంది? చీర అక్కడే కొన్నావా? ఈ నగలెప్పుడు చేయించుకున్నావు? ఇత్యాది ప్రశ్నలకు జవాబు చెప్పి విసిగిపోయింది పూర్ణిమ. స్నానం భోజనం అన్నీ అయినాక మా మరిదిగారిని చూసొస్తానమ్మా అంటూ విడిదింటికి బయలుదేరింది శ్రీలక్ష్మిని తీసుకొని పూర్ణిమ. పూర్ణిమ వస్తూనే ఉత్సాహంగా చలాకీగా ఇల్లంతా తిరుగుతుంటే జ్ఞానాంబకు కడుపు నిండిపోయింది. ఇదివరకు ఈ పల్లెటూరులో పడుంది. గట్టిగా మాట్లాడడానికి భయపడేది ఈ పిల్ల ఇప్పుడు చక్కగా అందరిలోనూ కలివిడిగా మాట్లాడుతోంది అనుకుంటూ ఇదివరకంటే లావుగాను తెల్లగాను ఉన్న పూర్ణిమను కళ్ళ నిండుగా చూసుకుంటోంది మాటిమాటికి. పూర్ణిమ పెళ్లికి విడిదిచ్చిన ఇల్లే శ్రీవల్లి పెళ్లికి విడిదిల్లు. పూర్ణిమ శ్రీలక్ష్మి వెళ్లేసరికి ముందు హాల్లోనే కూర్చునున్నారు మగవాళ్ళు. కొందరు పేకలాడుకుంటూ కనిపించారు. శ్రీలక్ష్మిని అంతకు ముందే 1-2 సార్లు చూసి ఉన్నారు వాళ్ళంతా. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆవిడెవరా అన్నట్లు అందరి కళ్ళు పూర్ణిమ మీదికి తిరిగాయి. ఆ అందరి కళ్ళల్లో ఓ 2 కళ్ళు పూర్ణిమను మరీ నిశితంగా పరిశీలించాయి. వాళ్లల్లో ఒక అతనిని చూపించి అతనే పెళ్ళికొడుకు అంది రహస్యంగా శ్రీలక్ష్మి. పూర్ణిమ అతని కేసు చూసింది. మనిషి బాగానే ఉన్నాడు. శ్రీలక్ష్మి ఆడవాళ్ళందరికీ ఈమె మా పెద్ద చెల్లెలు పూర్ణిమ, హైదరాబాద్లో ఉంటుంది అని పరిచయం చేసింది. శ్రీవల్లికి కాబోతున్న అత్తగారు పూర్ణిమను శ్రీలక్ష్మిని కూర్చోమని మర్యాద చేయబోయింది. వద్దులేండి అంటూనే శ్రీలక్ష్మి పూర్ణిమ ఏదో చెప్పుకుని నవ్వుకుంటూ ఇంటివైపు సాగిపోయారు. అయితే వాళ్ళిద్దరూ అలా వెళ్ళగానే పూర్ణిమను నిశితంగా పరిశీలించిన 2 కళ్ళు తాలూకు వ్యక్తి పెళ్ళికొడుకు చెవిలో ఏమిటో ఊదాడు. స్నేహితుడు చెప్పింది నమ్మబుద్ధి కాలేదు అతనికి. నిజంరా బాబు, అబద్ధాలు చెప్పడానికి నాకేం పిచ్చెక్కిందనుకున్నావా? ఆవిడ భర్తతో సహా క్లబ్బుల వెంట పార్టీలకు తిరగడమే కాకుండా తెగ తాగుతుంది. ఆవిడ తాగుతుండగా నేను ఎన్నోసార్లు చూశాను అన్నాడా స్నేహితుడు. పెళ్ళికొడుకు అయోమయంలో పడిపోయాడు. స్నేహితుని మాటలు నమ్మాలో మానాలో తెలియడం లేదు. అతను వరంగల్లో పనిచేస్తున్నా అతని స్నేహితులు చాలామంది హైదరాబాద్లోనే పనిచేస్తున్నారు. ఏమీ లేకపోతే ఎందుకు చెప్తారు? ఆమె మీద అబాండాలు వేసి అబద్ధాలు ఆడవలసిన అవసరం అతనికి ఏముంటుంది? మంచి మర్యాద లేకుండా అలా తిరిగి ఆవిడగారి చెల్లెల్ని తనెలా చేసుకుంటాడు? అతనెటూ తేల్చుకోలేకపోయాడు. అక్కగారిని పిలిచి విషయం చెప్పాడు. ఆవిడ వెళ్ళి తల్లి వెళ్ళి తండ్రితో, ఆయన వెళ్ళి మిగతా అందరి మధ్య చెప్పాడు. ఇంకేముంది, ఒకరు తుక్కులో నిప్పు పెట్టారు. రాజుకుని ప్రజ్వరిల్లింది. ఎంత మోసం అంటే ఎంత మోసం అనుకున్నారు. పెద్దలందరూ
చేరి కూడబలుక్కున్నారు, రంకెలు వేశారు, బుసలు కొట్టారు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదంటే వీల్లేదనుకున్నారు. ఇటువంటి పాపిష్టి సంబంధం తమకక్కర్లేదనుకున్నారు. సామాను సర్దుకోండని ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకున్నారు. రైలు వస్తున్నట్లుగా గబగబా అందరూ సర్దుకోవడం మొదలుపెట్టారు. అనంతయ్య గాడిపోయి దగ్గర నుంచుని వంటవాళ్లతో ఏదో చెబుతుంటే ఎవరో వచ్చి చెప్పారు. మగపెళ్లివారు సామానంతా సర్దుకొని వెళ్ళిపోతున్నారట. అయోమయంగా చూసిన అనంతయ్య గుండెలు జారిపోయాయి. భుజం మీది కండువా జారి నేల మీద పడిపోయింది. అది కూడా చూసుకోకుండా విడిదింటికి పరుగు తీశాడు. వియ్యంకుణ్ణి అయోమయంగా అడిగాడు ఏం జరిగిందని. కస్సుమన్నాడాయన. ఇంకా ఏం తెలియనట్లు. ఏమిటయ్యా ప్రశ్న? ఇంతోటి బోడి సంబంధం మాకు దొరక్కపోతుందనుకున్నావా ఏమిటి? దొమ్మర్సాన్లా తిరిగే నీ రెండో కూతురులా నీ మూడో కూతురు తిరగదని గ్యారంటీ ఏమిటి అన్నాడాయన. ఆయన మాటలు ఏమిటో అర్థం కాక పక్షవాతం వచ్చి నోరు పడిపోయిన వాడిలా ఉండిపోయాడు 2 క్షణాలు. విడిదిలో వాళ్ళందరూ ఎవరి పెట్టే బేడ వారు చంకరెత్తుకొని అనంతయ్య కేసి ఈసరింపుగా చూసి అతని ముఖం మీదుగా నడిచిపోతున్నట్లుగా పోతుంటే చైతన్యం తెచ్చుకున్న అనంతయ్య అసలు సంగతి ఏమిటో వివరించకుండా ఇలా వెళ్ళడం మీకు భావ్యం కాదు. పీటల మీద పెళ్లి కాదని నా కూతురి జీవితం నాశనం చేయకండి అంటూ పాదాలు పట్టుకున్నాడు వియ్యంకుడివి. చాలేవయ్యా, మహా పెద్ద మనిషివి. ఆ కూతురికి తెచ్చినట్టే ఈ కూతురికి ఏ లక్షాధికారి సంబంధమో తెచ్చుకో అంటూ కాలితో అనంతయ్య ముఖాన్ని తనినంత పంచేసి విసురుగా లాక్కొని చెరచెరా వెళ్ళిపోయాడా మహానుభావుడు. 4 ఆడపిల్లల్ని కన్న తండ్రి. అనంతయ్య చూస్తుండగానే విడిదంతా ఖాళీ అయింది. అనంతయ్య లేచి నిలబడ్డాడు. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్లల్లోంచి నిప్పులు నీళ్లు కలిసి కురిశాయి. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఇంటివైపు బయలుదేరాడు. అప్పటికే మగపెళ్లి వారెందుకో వెళ్ళిపోతున్నారు అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఆడపెళ్లి వారింటి నుంచి విడిదికి పరుగులు తీస్తున్నారు. విషయమేమిటో తెలుసుకుందామని. ఉగ్ర రూపం దాల్చి దారిలో ఎదురుపడిన అనంతయ్యని చూసి పక్కకు తప్పుకున్నారు. అనంతయ్య ఇంటికొచ్చేసరికి పందిట్లో కుర్చీలో కూర్చుని పగలబడి నవ్వుకుంటున్నారు శ్రీలక్ష్మి దంపతులు, పూర్ణిమ. అనంతయ్య సరాసరి వెళ్ళి అందంగా చుట్టుకున్న పూర్ణిమ కొప్పును ఎడం పిడికిలిలో బిగించి విసురుగా కుర్చీలోంచి పైకి లేపి, పాపిష్టిదానా, నిజం చెప్పు, వాళ్ళన్నది నిజమేనా అంటూ గద్దించాడు. పూర్ణిమ పై ప్రాణాలు పైనే పోయాయి. ఈ సంఘటనకు శ్రీలక్ష్మి ఆమె భర్త అదిరిపోయి లేచి నుంచున్నారు. ఒక్క క్షణం దిక్కుతోచిన వాళ్లల్లా నిలబడిపోయారు. తర్వాత శ్రీలక్ష్మి అదేమిటి నాన్నా అంటూ తండ్రికి అడ్డుపడబోయింది. నువ్వుండు అంటూ అనంతయ్య విసురుగా శ్రీలక్ష్మిని విదిలించాడు. ఆ విసురుకి అంత దూరం పడబోయి ఎలాగో నిలదొక్కుంది శ్రీలక్ష్మి. చెప్పవే, ధనం దర్జా ఉన్నాయి కదా అని పట్నంలో విచ్చలవిడిగా తిరుగుతున్నావా? వంశం, పరువు, ప్రతిష్ట ఇవేవి గుర్తులేవటే నీకు అంటూ పూర్ణిమ ఆ చెంప ఈ చెంప పెడీమని కొట్టాడు అనంతయ్య. పూర్ణిమ దెబ్బల నుంచి తప్పించుకోలేదు. ఏమీ చెప్పలేదు. కళ్ళ నీళ్లు తిరిగి కాల్వలు కడుతుంటే నిర్వికారంగా తండ్రి ముఖంలోకి చూస్తూ నిలబడిపోయింది. ఈ లోపల పందింట్లో అక్కడ ఇక్కడ కూర్చుని కబులు చెప్పుకుంటున్న వాళ్ళు అయ్యో అయ్యో అదేమిట్రా ఆడపిల్లల్ని అలా కొడుతున్నారు అంటూ ఆదుర్ద ప్రకటిస్తూ చుట్టూ మూగారు. ఈ లోపల జ్ఞానాంబ, శ్రీవల్లి, మిగతా ఆడవాళ్లు అక్కడ చేరారు. భ్రష్టురాలా, నువ్వు ఇలాంటి దానివని తెలిస్తే నిన్ను అసలు నా ఇంటికి పిలిచేవాడినే కానే. చూడు, అటు చూడు, ఆ పసిదాని ముఖం చూడవే, పెళ్లి కళతో నిండుకుంది. కానీ నీ కారణంగా పీటల మీద పెళ్లి చెడిపోతే దాని ముఖం ఎలా వాడిపోయిందో. నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేశావు, మా మర్యాద తీసేశావు. పిచ్చి కోపంతో పూర్ణిమని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు అనంతయ్య. అయ్యో, ఇదెక్కడి కర్మండి, అదేం చేసింది, దాన్ని కొడతారెందుకు? మీరేం మనుషులా రాక్షసులా? జ్ఞానాంబ పూర్ణిమకు అడ్డు వెళ్లబోయింది. నోర్ముయ్ అంటూ అరిచాడు. పరిసరాలన్నీ దద్దరిల్లేలా అనంతయ్య. అదిరిపోయారందరూ. చేసిన నిర్వాకం చాలు, పోవే ఇక్కడి నుండి. మళ్ళీ ఎప్పుడు ఈ ఇంటి గడప తొక్కకు, నీ చురాలా, చంపేస్తానొచ్చావంటే. పూర్ణిమ మెడ మీద చేయి వేసి ఒక్క గెంటు గెంటాడు అనంతయ్య. రౌద్రాకారంతో ఊగిపోయాడు. ఆ తోపుకి పూర్ణిమ వెళ్ళి వీధి గేటు మీద పడింది. నేల మీద పడిపోవలసిందే కానీ ఎలాగో కుడి చేత్తో గేటు పుచ్చుకుని నించుంది. అనంతయ్య కూతుర్ని అలా తోసేయడంతో ఏమిటయ్యా, నీకేమైనా బుద్ధుందా లేదా అంటూ అనంతయ్యని అక్కడ చేరిన మగవాళ్లు చివాట్లు పెట్టారు. జ్ఞానాంబ పెద్ద పెట్టున ఏడుస్తూ పూర్ణిమ దగ్గరికి పరుగు తీయబోయింది. కానీ అనంతయ్య ఎక్కడికే, నువ్వు కూడా దాంతో పోతావా అంటూ అరిచాడు. పూర్ణిమ పిచ్చిదాన్లా చూసింది అందరి వైపు. పందిట్లో కోపోద్రేకంతో ఊగిపోతున్న తండ్రి, విస్తుపోయి చూస్తున్న బంధుజనం, నోట్లో పైట చెంగు కుక్కుని ఏడుస్తున్న తల్లి,
అక్కయ్య, ఏమైందో ఏమిటో అర్థం కాక బావురమని పెద్దగా ఏడుస్తున్న తమ్ముళ్ళు, వాళ్ళందరికీ వెనుకగా ముందు గది గుమ్మంలో కన్నీళ్లతో కళ్యాణ తిలకం చెదిరి, కళ్ళ కాటుక కరిగి, జుట్టు చెదిరి, పీటల మీద పెళ్లి చెదిరిపోయినా తనకింక ముందు భవిష్యత్తేమిటని పిచ్చి చూపులతో ప్రశ్నిస్తున్నట్లుగా నిలబడిన శ్రీవల్లి కనిపించారు. అంత బాధలోనూ శ్రీవల్లిని చూడగానే పూర్ణిమ మనసు ముక్కలైపోయింది. నన్ను క్షమించు చెల్లి, నేనిక్కడికి రాకుండా ఉండవలసింది, వెర్రిగా గొణుక్కుంది పూర్ణిమ. అంతవరకు జరిగిందంతా చూస్తున్న కారు డ్రైవర్, అమ్మ రండమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అంటూ పిలిచాడు పూర్ణిమని. పూర్ణిమ ఒకసారి డ్రైవర్ వంక ఎగాదిగా చూసి పద అంటూ నెమ్మదిగా వీధిలోకి నడిచింది. డ్రైవర్ కారు తలుపులు తీసి పట్టుకుంటే ఎక్కి కూర్చున్న పూర్ణిమ నిస్తేజంగా వెనక్కి సీటు మీదకి వాలిపోయింది. ఈ లోపల అనంతయ్య లోపలికి ఎప్పుడు వెళ్ళాడో. పూర్ణిమ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి పట్టుకొచ్చిన బహుమతులన్నీ తెచ్చి, నీ పాపిష్టి సొమ్ముతో కొన్నవి మాకక్కర్లేదు, నువ్వే పట్టుకువెళ్ళు అంటూ వీధి గేట్లో నిలబడి చేతిలోవన్నీ పూర్ణిమ కూర్చున్న కారు మీదికి గిరాటేశాడు. అవన్నీ నడి వీధిలో నేల మీద పడిపోయాయి. అలా విసిరేసిన తండ్రి వంక పూర్ణిమ చూసిన చూపులో ఏ భావం కదలాడిందో భగవంతుడికే తెలియాలి. పోనీ డ్రైవర్ గట్టిగా పూర్ణిమ అనడంతోనే మరుక్షణం సర్రున ముందుకు దూసుకుపోయింది కారు. ఖరీదైన బట్టలు, బహుమతులు కారు లేపిన దుమ్ములో నడి వీధిలో నేల మీద స్నానమాడాయి. హలో పూర్ణి, వచ్చేసావా? హాల్లోంచే హుషారుగా పిలుస్తూ గదిలోకి వచ్చాడు ప్రభాకర్. అతను పోర్టికోలో కారును చూసే పూర్ణిమ వచ్చిందని గ్రహించాడు. గదిలో అడుగుపెట్టిన ప్రభాకర్కి వింతగా అనిపించింది పూర్ణిమని చూస్తే. పూర్ణిమ కుడి చెయ్యి తల క్రింద మడిచిపెట్టుకొని పక్కకు ఒత్తిగిలి పడుకొని నిర్వికారంగా ఎటో చూస్తోంది. ఆమె భర్త ప్రశ్నకు జవాబివ్వలేదు. కనీసం అతను పిలిచినట్లుగా విన్నట్లు కూడా లేదు. అంత పరధ్యానంగా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా ఉన్న పూర్ణిమను విస్మయంగా చూశాడు ప్రభాకర్. ఆమె పక్కన కూర్చొని పూర్ణి అంటూ పిలిచాడు ఆమె మీద చేయి వేసి. అప్పుడు ప్రభాకర్ వంక దృష్టిని తిప్పింది పూర్ణిమ. ఆమె చూపులు భావరహితంగా ఉన్నాయి. ఏమిటి పూర్ణి అలా ఉన్నావు? చెల్లెల పెళ్లికి వెళ్ళొచ్చి నీరసపడిపోయావా అంటూనే ఆమె చెక్కిలిపై ఎర్రగా కమిలిపోయినట్లున్న ముద్రలు చూసి, అరే ఏమిటిది పూర్ణి ఆతృతగా అడిగాడు ఆమె చెక్కిలిపై సున్నితంగా రాస్తూ. అంతవరకు పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఎలాగో నిగ్రహించుకున్న పూర్ణిమ ఒక్క ఉద్దుటం లేచి ప్రభాకర్ గుండెల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది గట్టిగా. అరే ఏం జరిగింది పూర్ణి, ఎందుకిలా ఏడుస్తున్నావు? నాతో చెప్పు అంటూ ఆమెను హృదయానికి మరింత దగ్గరగా తీసుకుంటూ అడిగాడు. నా వల్ల శ్రీవల్లి పెళ్లి ఆగిపోయింది, వెక్కి వెక్కి ఏడుస్తూనే చెప్పింది పూర్ణిమ. ఎందుకని? ఏమో, నేను మీ వెంట అక్కడా ఇక్కడా తిరుగుతున్నానట, తాగుతున్నానట, నాన్నకెవరో చెప్పారు. పెళ్లి వాళ్ళు అల్లరి చేసి వెళ్ళిపోయారు. నాన్న నన్ను వీధిలోకి గెంటేశారు. అమాయకంగా జరిగిందంతా చెప్పింది పూర్ణిమ. పూర్ణిమ జరిగింది చెప్తుంటే ప్రభాకర్ ఒక్క క్షణం స్తబ్దుడైపోయాడు. తర్వాత అన్నాడు, దానికి దీనికి ఏమిటి సంబంధం? మన ఇష్టం వచ్చినట్లు మనముంటాం. దానివల్ల శ్రీవల్లి వివాహం ఎందుకు ఆగిపోవాలి? ఎందుకంటే ఇది లోకం. మనకిష్టమైన మనకు నచ్చిన పని మనం చేసుకున్నా లోకం కొన్ని పనులను సహిస్తుంది, కొన్నింటిని సహించదు. మనం చేసే పనిని బట్టి దాని ఫలితం మనకు కావలసిన వాళ్ళందరి మీద పడుతుంది. అందుకే నేను మిమ్మల్ని ఎన్నో రకాలుగా ప్రార్థించాను, అటువంటి పార్టీలకు నన్ను తీసుకువెళ్ళొద్దని, నాకు అవన్నీ అలవాటు చెయ్యొద్దని. కానీ మీరు విన్నారా? నేను చేస్తున్న పనికి మా వాళ్ళు తలవంపులు కావడంలో ఆశ్చర్యమేముంది? ఈ విషయం తెలిస్తే మా నాన్న, అన్నయ్య అందరూ నన్ను అసహించుకుంటారు. వద్దని నేను ఎన్నిసార్లు మిమ్మల్ని అడిగి భంగపడలేదు. పూర్ణిమ దిండుపై తలాంచి వెక్కి వెక్కి ఏడుస్తోంది. పూర్ణిమ, ఎంతసేపు మీ వాళ్ళ మంచి చెడ్డలు, పరువు ప్రతిష్టలు ఆలోచిస్తున్నావే గాని నా స్టేటస్ గురించి ఆలోచించావా? 10 మందితో 10 రకాలుగా తిరగవలసిన వాడిని. ముక్కు కళ్ళు మూసుకుని ఇంట్లో కూర్చోడానికి నేనేం ఊరు పేరు లేని ఓ అనామకుడిని కాదు. ఈ సంఘంలో నా పరువు నిలబెట్టుకోవడానికి, నా మర్యాద స్టేటస్ కాపాడుకోవడానికి నా పరిధి నేను గీసుకున్నాను. నాతో జీవితం పంచుకున్న నువ్వు నా పరిధిలోనే సంచరించాలి, అవునా కాదా? ప్రభాకర్ అలా అడుగుతుంటే పూర్ణిమ ఏడుపు మానేసి విస్తుపోతూ చూసింది అతని వంక. తర్వాత, నిజమే, మీ ఆశయాలకు తగినట్లు, మీ స్టేటస్కి తగినట్లు నేనుండాలని నన్ను మీకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటున్నారు. నేనంటూ మిగలకుండా మీ దానినయ్యాను. పార్టీల పేరుతో మీరు నిషాలో మునుగుతూ నన్ను ముంచేశారు. ఎందుకోసం? మీకోసం. మంచైనా చెడైనా భర్త చెప్పినట్లు నడుచుకోవడమే పతివ్రత లక్షణం అని అమ్మ నాకు బోధించింది. నిజమేనని నమ్మాను. అందుకే మీకు అనుగుణంగా మారిపోయాను.
అన్ని విధాలా. కానీ నా కారణంగా నా చెల్లెలి పెళ్ళి ఆగిపోయిందంటే నాకు బాధ కాదు, నా గుండెల్లో మంటలు రేగవు? ఎర్రని కళ్ళతో భర్త వంక చూస్తూ ప్రశ్నించింది పూర్ణిమ. ప్రభాకర్ పూర్ణిమ తలని ఒళ్ళోకి లాక్కొని అనునయంగా అన్నాడు. నిజమే పూర్ణి, శ్రీవల్లి వివాహం ఆగిపోవడం నాకు మాత్రం బాధగా లేదు. నేనే పొరపాటు చేశాను. నిన్నసలు అక్కడికి పంపకుండా ఉండాల్సింది. న్యాయాన్యాయాలు తెలియని ఈ సంఘం ఎప్పుడూ ఇంతే. తప్పొకరిదైతే శిక్ష మరొకరికి వేస్తుంది. నువ్వు మంచిదానివి కాకపోతే నిన్ను దూరంగా ఉంచాలి, అంతేగాని శ్రీవల్లికి శిక్ష వేయడం ఎందుకు? అలా అనుకుంటారా? అందరూ 10 మందిలో ఒకరు తప్పు చేస్తే ఆ మిగతా వారందరికీ ఆ ఒక్కరూ చేసిన తప్పు అంటుకుంటుంది. మీరన్నట్లు నేను అసలు పెళ్లికి వెళ్లకుండా ఉంటే నిర్విఘ్నంగా దాని వివాహం జరిగిపోయేదేమో. శ్రీవల్లి నన్నింక జీవితంలో క్షమించదు. పూర్ణిమ స్వరం జీరబోయింది. మీ నాన్న వచ్చి పిలిచాడు కాబట్టి వెళ్ళావు, లేకుంటే ఎందుకు పెడతావు? నేనెందుకు పంపుతాను? చెదిరి ముఖం మీద పడుతున్న పూర్ణిమ మొంగురులు సవరిస్తూ అన్నాడు ప్రభాకర్. నేనిలా మారిపోయానని నాకస్సలు నాన్నకు తెలీదు కాబోలు, అందుకే పిలిచాడు వచ్చి. పోనీ ఒక పంచేద్దాం పూర్ణి, ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం శ్రీవల్లికి ఇక్కడే నా స్నేహితులో ఎవరినైనా చూద్దాం. ప్రభాకర్ మాట పూర్తి కాలేదు. అది మీరనుకున్నంత సులభం కాదు. నాన్న చస్తే ఒప్పుకోడు. అవును, ఎలా ఒప్పుకుంటాడు? నీచురాలు భ్రష్ట్రాలు అయిన ఈ కూతురు చూసిన సంబంధం ఆయనకు నచ్చుతుందా? చూడండి, ఆయన చేతి దెబ్బలతో ఈ బుగ్గలు ఎలా వాతలు తేలి కందిపోయాయో. గుమ్మంలో కాలు పెట్టొద్దని మెడ మీద చేయి వేసి గెంటిన ఆయన తిరిగి నా ముఖం చూస్తారనుకోను. అయిపోయింది అంటూ తిరిగి వెక్కి వెక్కి ఏడవసాగింది పూర్ణిమ పసిపాప తల్లికి చూపిస్తున్నట్లుగా బుగ్గల మీద వాతలు చూపిస్తుంటే ప్రభాకర్ హృదయం ద్రవించిపోయింది. కానీ మరుక్షణమే క్రోధంతో అతని దవడలు కదిలాయి, కళ్ళు రక్తవర్ణం దాల్చాయి. ఛీ, ఆ పెద్ద మనిషికి బుద్ధి లేదు. నా భార్యను కొడతాడా? నేను నీ మెళ్ళో 3 ముళ్ళు వేసిన క్షణమే ఎంత తండ్రైనా నీ మీద ఆయన అధికారం కోల్పోయాడు. 10 మందిలో నిన్ను అవమానించి వాతలు తేలినట్లు ఇలా కొట్టిన ఆయన అసలు తండ్రేనా? మెడబట్టి గెంటాడా నిన్ను? ఆఫ్టర్ ఆల్ ఆయన ఐశ్వర్యం మన ముందెంత? ఇంకెప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళనక్కర్లేదు, వాళ్ళు ఇక్కడికి రానక్కర్లేదు, తెలిసిందా? అన్నాడు గట్టిగా. అతని కోపం చూసి హడలిపోయింది పూర్ణిమ. అలాగే అంటూ ముంగిలా తలూపింది. అసలు స్వతహాగా పూర్ణిమ అమాయకురాలు, ఎవరి మాటను కాదనలేని వినయవంతురాలు. చూడు పూర్ణి, నువ్వు ఎవరి మాటల్ని బాధల్ని లెక్క చేయనక్కర్లేదు. జీవితాంతం నువ్వు నాకు, నేను నీకుగా ఉండాలి. పూర్ణి, మనం ఒకరి మీద దేనికి ఆధారపడలేము. ఒకరికి తలవంచవలసిన అవసరం లేదు. మన ఇష్టం మనది, మన ఆనందాలు మనవి, మన సొసైటీ మనది. జీవితాన్ని మనలా ఆనందంగా అనుభవించలేని వాళ్ళు మనం చేస్తున్నది తప్పు అని వెక్కిరిస్తారు. అసూయతో వాళ్ల విషయం ఇంకెప్పుడు మన దగ్గర రాకూడదు, తెలిసిందా? పూర్ణి, ఒక్క మాట చెప్పు, నీకు నేనేమైనా లోటు చేస్తున్నానా? పూర్ణిమ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు ప్రభాకర్. కన్నీళ్లు నిండి ఎర్రగా ఉన్న ఆమె కళ్ళు కెంపుల్లా మెరుస్తున్నాయి. అంది పూర్ణిమ తల తిప్పుతూ. మరింకెందుకు బాధ? ఇంక నువ్వెప్పుడు విచారించకూడదు, తెలిసిందా? నీకేమిటి పూర్ణి, మహారాణిలా వెలుగొందే అదృష్టం నీకుంది. నా ఇల్లాలివైనావు, ఇంకెప్పుడు వాళ్ల గురించి ఆలోచించకు, కన్నీళ్లు పెట్టుకోకు అంటూ ప్రభాకర్ లాలనగా పూర్ణిమ కళ్ళు తుడిచాడు. ఆ స్వాంతన వాక్యాలు పూర్ణిమకు ఏమాత్రం శాంతిని కలిగించలేదు. గుండెల్లో బాధను, కడుపులో మంటను చల్లార్చలేకపోయాయి. పైకి మాత్రం పళ్ల బిగువన దుఃఖం అరికట్టుకుంటోంది పూర్ణిమ. మనసులో రోధిస్తూనే ఉంది. నాయర్, 2 కప్పుల టీ పట్రా, అర్జెంట్. వస్తూనే పెద్దగా నాయర్కి వినిపించేలా కేక పెట్టి గదిలోకి నడిచాడు ప్రభాకర్. వెడుతూనే మంచం మీద తలంచుకొని జుట్టు విరబోసుకుని కాళ్ళు 2 మునగదీసుకుని కూర్చున్న పూర్ణిమను, టేబుల్ దగ్గర దీర్ఘాలోచనలో నిమగ్నమైనట్లుగా కూర్చున్న సారథిని చూసి ఆశ్చర్య పొందాడు. గదంతా అతి నిశ్శబ్దంగా ఉంది. గదిలో అడుగుల చప్పుడికి తపోభంగమైనట్లు సారథి పూర్ణిమ ఒకేసారి తలెత్తి చూశారు. ఏమిటి, అన్న చెల్లెళ్ళిద్దరూ ఆలోచనల్లో మునిగిపోయారు? నువ్వెప్పుడొచ్చావు సారథి అంటూ ప్రశ్నించాడు ప్రభాకర్. నేను వచ్చి చాలాసేపైంది, ముక్తసరిగా సమాధానం చెప్తూ ప్రభాకర్ నిశితంగా పరిశీలించసాగాడు. పూనా నుంచేనా? తిరిగి ప్రశ్నించాడు ప్రభాకర్. అవును. సారథి సమాధానం వింటూనే ప్రభాకర్ మంచం మీద కూర్చుంటూ, ఏమిటి పూర్ణి అలా కూర్చున్నావు అని అడిగాడు పూర్ణిమను. ఒక్కసారిగా నీళ్లకుండా నేల మీద పడి భళ్ళున బద్దలైనట్లుగా వెక్కి వెక్కి ఏడవసాగింది పూర్ణిమ. ఆ పలకరింపుతో కంగారు పడ్డాడు ప్రభాకర్. అదేం పూర్ణి, ఏం జరిగింది
ఆమె దగ్గరగా జరుగుతూ అడిగాడు అయోమయంగా చూపులు సారథిపై నిలిపి. శ్రీవల్లి చనిపోయింది. అతని కళ్లల్లో భావాన్ని అర్థం చేసుకున్న సారథి నిదానంగా చెప్పాడు. శ్రీవల్ల ఎప్పుడు చనిపోయింది? 1 నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ప్రభాకర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు. ఆత్మహత్య చేసుకుందా? ఎందుకని? అందుకు కారణం పూర్ణిమ. పూర్ణిమ? వింతగా అడిగాడు ప్రభాకర్. అవును, పూర్ణిమే. ఆమె తాగి తందనాలాడుతూ ఉంటుందని తెలిసిన శ్రీవల్లి పెళ్లివారు పెళ్లి కాకుండానే తిరిగి వెళ్ళిపోయారు. పీటల మీద పెళ్లి చెడిపోయిందని ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది శ్రీవల్లి. ఒక విధమైన ఆవేశంతో చెప్పాడు సారథి. అందుకు పూర్ణిమ ఎలా కారణమయ్యింది? నాగరికత అంటే ఏమిటో తెలియక పేడముద్దల్లా పడున్న వాళ్ళకి అంతకంటే ఎక్కువేం తెలుస్తుంది? పూర్ణిమ నా భార్య, నా ఇష్టం. ఆమెను నా ఇష్టం వచ్చినట్లుగా నా వెంట తిప్పుకుంటాను. నా భావాలు, ఆశలు ఈ సంఘంలో నా స్టేటస్కి అనుగుణంగా మార్చుకుంటాను. కాదనడానికి మీరెవరు? ప్రభాకర్ తీవ్రంగా అడిగాడు. నిజమే, పూర్ణిమ నీ భార్య కావచ్చు. అంతకు ముందే ఓ తల్లిదండ్రులకి కన్న కూతురని మర్చిపోతున్నావు నువ్వు. ఆడపిల్ల సహజంగా అబల, కోమలాంగి, సరళ స్వభావం గలది. అమ్మలను అర్థించడమే తప్ప ఆమెకు స్వార్థం తెలియదు. తనని తాను రక్షించుకోలేదు. ఆధారానికి మనలాంటి వారిపై అర్రులు చేస్తుంది. అందులో పూర్ణిమ లాంటి అమాయకురాలైతే మరీను. అది అలుసుగా తీసుకుని పూర్ణిమను అలా తయారు చేయడం న్యాయమేనా? నువ్వెలా ప్రవర్తించినా, నీ సొసైటీలో నువ్వెలా తిరిగినా ఆ చెడు నీది నీకే గాని ఆ చెడు ఫలితం అనుభవించడానికి నీకు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు లేరు. కానీ పూర్ణిమకు అందరూ ఉన్నారు. ఆమె చేసే మంచి పనికి ప్రతిఫలం వాళ్ళకి అంటకపోయినా చెడు ప్రవర్తన నీడ వాళ్ళ మీద పడుతుంది. అంతెందుకు, ఇప్పుడు శ్రీవల్లి చనిపోయిందా లేదా? సారథి తీక్షణంగా చూస్తూ అడిగాడు. అనుకోకుండా వారిద్దరి మధ్య పెరిగిపోతున్న వాగ్వివాదాన్ని వింటూ చిత్తరువులా కూర్చుండిపోయింది పూర్ణిమ. దానిని వారించడానికి కూడా ఆమెకు శక్తి లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ప్రభాకర్ అరుస్తున్నంత గట్టిగా అడిగాడు. ఏం చెయ్యాలో నీకు నేను బోధించాలా? నువ్వు చదువుకున్నవాడివి, లోకం రీతులు, సమాజం, నీతి నియమాలు తెలిసిన వాడివి. తెలిసినా తెలియనట్లు ఇలా సిగ్గు విడిచి ప్రవర్తించదలిస్తే ఎవ్వరూ ఏమీ చెప్పలేరు. నువ్వు ధనవంతుడివే కావచ్చు, నీకు పెద్ద మేడ ఉంది, కారు ఉంది. కానీ అవన్నీ నువ్వు సక్రమంగా నిలబెట్టుకోవాలన్నా సంఘ నియమాలకి కొన్నింటికి బద్ధుడవై ఉండాలి. నువ్వెలాగైనా తిరుగు. మగవాడివి గనక ఈ సమాజం నిన్ను సమర్థిస్తుంది. నువ్వు తప్పులు చేసినా క్షమిస్తుంది. నీ అలవాట్లు, నీ కోరికలు నీ పరిధిలో నువ్వు నిలబెట్టుకోవాలి. అంతేగాని ఆడపిల్ల పూర్ణిమ, దాన్ని ఆ రొంపిలోకి ఎందుకు దింపావు? ఇల్లు వాకిలి తీర్చిదిద్దుకొని నలుగురి చేత ఫలానా ఇల్లాలు మంచిది అని అనిపించుకుంటే గొప్పగాని ఇలా ఉంటే ఎవరైనా హర్షిస్తారా? పూర్ణిమను సమాజం ఆదరిస్తుందా? అయిన వాళ్ళు ఆమెను తమ ఇళ్లకి రానివ్వగలరా? అసలు ఆ పతనం చెందితే ఎవరికి నామోషి? పోతే పోనీయబోయ్, రానివ్వకపోతే పోయారు. అసలు మాకేం అవసరం ఒకరి గుమ్మంలోకి రావడానికి? అయితే ఇంకా పూర్ణిమను మార్చే ఉద్దేశం లేదా నీకు? ఎందుకలా పతనం చేస్తున్నావు దాన్ని? అభం శుభం తెలియకుండా పసిపాపలా పచ్చగా నవ్వుతూ మా లోగిలలో తిరిగిన పూర్ణిమను ఇందుకోసమే పెళ్లి చేసుకున్నావా? దాని బ్రతుకంతా అధోగతికి ఈడ్చావు. నాన్సెన్స్. అధోగతికి ఎవరు వెళ్ళింది? నా ఇష్టం. ఏమైనా నేర్పిస్తానో. నువ్వెవరు అడగడానికి? నీకు ఓ చెల్లెలుండి ఆమె భర్త ఆమెను ఇలాగే తయారు చేస్తే అప్పుడు తెలుసుండేది నేనెవరినో. తెలిసిందా? పూర్ణిమ నీ భార్య అయినా, దానికి నువ్వెంత భర్తవైనా, దాని మీద నీకెంత అధికారం ఉన్నా భార్య చేత చేయించేవి కొన్ని పనులున్నాయి, చేయించకూడనివి ఉన్నాయి. ఆ సంగతి తెలీదా నీకు? తెలుసు, తెలిసే చేయిస్తున్నాను. సిగ్గులేదు చెప్పడానికి. ఈ రోజున దానిని క్లబ్బుల వెంట తిప్పి తాగిస్తున్నవాడివి, రేపు దానితో వ్యాపారం కూడా చేస్తావు. విపరీతమైన క్రోధావేశంతో ఏమంటున్నాడో తనకి తెలియకుండా అనేశాడు సారథి. నోర్ముయ్ రాస్కెల్. ప్రభాకర్ మాటతో బాటుగానే సారథి చెంప మీద ఈడ్చి కొట్టాడు. నేనంత పతనమయ్యాననుకున్నావా? ప్రభాకర్ సారథి చెంప మీద కొట్టిన దెబ్బకి అదిరిపోయి లేచింది పూర్ణిమ. సారథి కళ్లల్లోంచి క్రోధాగ్ని సెగలు పొగలై విరిజిమ్ముతోంది. పళ్ళు పటపటలాడించాడతను. యూ రోగ్, నువ్వు నా చెల్లెలు పూర్ణిమ భర్తవైపోయావు కనుక బ్రతికిపోయావు. లేకుంటే నీ రక్తం కళ్ళు చూసేవాడిని వాళ్ళ. ఒకసారి ఒక రకంగా పతనమైన వాళ్ళు దేనికైనా తెగిస్తారు. సిగ్గు అభిమానం విడిచిన వాళ్ళు ఏమైనా చేస్తారు. చెయ్యి దాటిపోకముందే కళ్ళు తెరిస్తే మంచిది. లేకుంటే జీవితం చివరి రోజుల్లో కుళ్ళి ఏడవలసి వస్తుంది. చేతుల జీవితానికి నిప్పెట్టుకోవడం నాగరికత కాదు. పూర్ణిమను ఈ సంఘంలో గౌరవ మర్యాదలు, బాధ్యత, కర్తవ్యాలు గల ఒక గృహిణిగా ఉంచవలసిన బాధ్యత నీ మీదుంది. సారథి మాటలకు మధ్యలోనే అడ్డొచ్చాడు ప్రభాకర్.
ఓవోయ్ మహా చెప్పొచ్చావు. మా గొడవ మాది. మా గౌరవ మర్యాదలకి ఇప్పుడు లోటేముంది? మేము ఈ సంఘంలో నాగరికంగా బ్రతుకుతున్నాం. మా స్టేటస్ గురించి, మా నాగరికతల గురించి నీలాంటి గుమాస్తగాళ్లకి, పల్లెల్లో పొలాలు దున్నుకునే వాళ్ళకి ఏం తెలుస్తాయి? వెక్కిరింపుగా అన్నాడు ప్రభాకర్. నువ్వు నాగరికంగా బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు కాబోలు. నీ ముందు ఓహో అన్నవాళ్లే నీ వెనకాల నవ్వుతున్నారని తెలీదు నీకు. ముందు పొగడేస్తే కాదు, మన వెనకాల మనల్ని గురించి గొప్పగా చెప్పుకోవడం కావాలి. పొలాలు దున్నుకున్నా, గుమాస్తా ఉద్యోగాలు చేస్తున్నా, మర్యాదగానే బ్రతుకుతున్నా మేము నయమే. నువ్వెంత ధనవంతుడు అయినా, నీకెంత స్టేటస్ నిలబెట్టుకోవాలని ఉన్నా, ఇంటి ఇల్లాలిని ఇల్లాలిగా ఉంచితేనే నీకు అందరికీ గౌరవం. పసిడి కలసంలా వాడుకోవాల్సిన జీవితాల్ని మట్టికుండల్లా పారేసుకోకండి ఇద్దరు అంటూనే సారథి చరచరా బయటకొచ్చాడు గదిలోంచి. సరిగ్గా అప్పుడే 2 కప్పుల టీ పుచ్చుకొని లోపలికి రాబోయిన నాయర్కి విసురుగా వచ్చిన సారథి ఢీ కొట్టాడు. నాయర్ చేతిలోని కప్పులు నేల మీద పడి బళ్ళున బద్దలయ్యాయి. వేడివేడి టీ అంతా నేల పాలైంది. కొంత చింది సారథి ప్యాంటు మీద పడింది. బిక్క చచ్చిపోయి పక్కకు తప్పుకున్నాడు నాయర్. నాయర్ వైపు అతను మాడిపోయేంత కోపంగా చూసి విసవిస బయటికి నడిచాడు సారథి. ప్రభాకర్ పని మీద బాంబే వెళ్ళాడు. 10 రోజులైంది. ఆ రోజు మర్నాడో వస్తాడని కూడా ఎదురు చూస్తోంది పూర్ణిమ. అసలు అతను వెళ్ళాక ఇంట్లో పూర్ణిమకు ఏమీ తోచలేదు. చాలా డల్గా ఉన్నట్లుంది. ఏమిటో ఇంత విశాల విశ్వంలోనూ తానొక్కతే అయిపోయినట్లుగా ఉంటుంది ఆమెకు. ప్రభాకర్ ఊరు వెళ్లే రోజున పూర్ణిమతో మరీ మరీ చెప్పి వెళ్ళాడు. పూర్ణి, ఇంట్లో ఒంటరిగా ఉండి అనవసరమైన ఆలోచనలు పెంచుకుని బాధపడకు. మిసెస్ బోసు దగ్గరికో, మిసెస్ మీనన్ దగ్గరకో వెళ్ళు. లేకుంటే వాళ్ళనే ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకొని కాలక్షేపం చెయ్యి. వాళ్ళు కంపెనీ ఎంజాయ్ చేస్తారు చక్కగా అని. అలాగే అని బుద్ధిగా ఒప్పుకుంది పూర్ణిమ. కానీ పూర్ణిమ అతను లేని ఈ 10 రోజుల్లో ఇల్లు కథలు ఎక్కడికి వెళ్ళలేదు. ప్రభాకర్ చెప్పినట్లు వాళ్ళని పిలిపించుకోలేదు. ఎందుకో వాళ్ళని కలవాలంటేనే పూర్ణిమకు చెడ్డ చిరాగ్గా ఉంటుంది. ఆడవాళ్ళైనా సరే ఆడవాళ్లే సిగ్గుపడేంత చచ్చుజోకులు వేసుకుంటూ వెకిలి నవ్వులు నవ్వుకుంటూ ఉండేవాళ్ళని చూస్తే పూర్ణిమకు వీళ్ళని ఆడవాళ్లగా ఎందుకు పుట్టించావు దేవుడా అనిపిస్తుంది. సారథి వచ్చి వెళ్ళిన నాటి నుండి అసలు పూర్ణిమ మనసులో లేదు. తను చేస్తున్నది తప్పని సారథి ఎత్తి చూపించినప్పుడే పూర్ణిమ మనసు గిలగిల్లాడింది. నిజమే, భర్త తప్పుదోవన నడుస్తున్నప్పుడు అతనిని ఆ దోవ నుంచి తప్పించడమే తన కర్తవ్యం, ధర్మం, బాధ్యత కూడా. కానీ అది తప్పని తెలిసి తాను ఆ దోవని నడవటం ఏ తెలివితేటలకి చిహ్నం అనిపించింది పూర్ణిమకు. ఓ రోజు ఇంట్లో మధ్యాహ్నం పూట ఏమీ తోచక సోఫా కవర్లు మారుస్తోంది పూర్ణిమ. సాధారణంగా ఆ పనులన్నీ పనివాళ్లే చేస్తారు. కానీ ఆ రోజు పూర్ణిమకు ఆ పని చెయ్యాలనిపించింది. చేస్తూ ఓ నిర్వచనీయమైన ఆనందాన్ని, అనుభూతిని పొందుతోంది పూర్ణిమ. ఆ సమయంలో నమస్తే మేడం అంటూ చొరవగా లోపలికొచ్చేస్తున్న ఓ యువకుడిని నిర్ఘాంతపోతూ చూసింది పూర్ణిమ. ఒక్క క్షణం అతనెవరో గుర్తుకు రాలేదు. చేతిలో పనాపి అయోమయంగా చూస్తుంటే, నేనెవరినో మీకు గుర్తురాలేదా? అవునులేండి, ఒక్కసారి మాత్రమే చూశాడు. ఎక్కడంటే గుర్తుందా? మిస్టర్ బోసు ఇంట్లో పార్టీకి వచ్చినప్పుడు మిస్టర్ ప్రభాకర్ మీకు పరిచయం చేశాడు, నళిని కుమార్ అని. అతను చెప్తూనే సోఫాలో కూర్చున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది పూర్ణిమకు. అవును, ఒకసారి ప్రభాకర్ బోసు ఇంట్లోనే నళిని కుమార్ పరిచయం చేశాడు. ఓ, ఏమీ అనుకోకండి, ఒకసారి చూడ్డం వల్ల, అందులోనూ చాలా రోజులైంది, అందుకే గుర్తుపట్టలేదు అంది చిన్నగా నవ్వుతూ. పర్వాలేదులేండి, ఊరికే ఒకసారి చూసిపోదామని వచ్చాను. ప్రభాకర్ ఉన్నారా? ఆయన బాంబే వెళ్ళారు. అయితే మీరొక్కరే ఉన్నారన్నమాట ఇప్పుడు. అవును అంది సన్నగా నవ్వుతూ. అరే, మరి మీకు కాలక్షేపం ఎలా అవుతుంది? మీరు ఈ మధ్య ఎక్కడికి వస్తున్నట్లు లేదే. నిన్న చంద్రకాంత్ ఇంట్లో గ్రాండ్ పార్టీ జరిగింది. మన వాళ్ళందరూ వచ్చారు, మీరు రాలేదు కదూ? పూర్ణిమ వంక సూటిగా చూస్తూ ప్రశ్నించాడు నళిని కుమార్. మిసెస్ చంద్రకాంత్ ఫోన్ చేసింది. అసలు ఈ మధ్య ఎక్కడికి రావాలనిపించక రావడం లేదు. అదేగాక ఆయన లేరు, ఒంటరిగా రాబుద్ది కాదు అంది పూర్ణిమ తలంచుకొని చేతి గోళ్లవంక చూస్తూ. అవునులేండి, మీరన్నది నిజమే అంటూ ఆగిపోయాడు. కూర్చోండి, కాఫీ తీసుకుందురు గాని అంటూ లోపలికి నడిచింది పూర్ణిమ. నళిని కుమార్ హాలు నలుమూలల వంక చూస్తూ కూర్చున్నాడు. పూర్ణిమ తిరిగొచ్చి కూర్చుంది. ఇంతలో నాయర్ కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చాడు. తాగడం పూర్తయినాక నళిని కుమార్ అడిగాడు, మీరు కార్డ్స్ బాగా ఆడతారట కదా, మిసెస్ మీనన్ చెప్పారు అని. ఆహా, అదేం లేదు, నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను, ఎక్స్పర్ట్ని కాదు అంది నవ్వుతూ. అయినా మీకు అసలు ఆడడం వచ్చు కదా. మీకు ఇప్పుడేమీ పని లేకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఆట వేద్దాం. ఇప్పుడా? అవును. ఏం, మీకేమైనా అర్జెంటు పనులున్నాయా?
మరి ఇంకేమిటి, రండి, మీకు టైం పాస్ అవుతుంది. ఆటలో మీ చెయ్యి ఎంతటిదో నేను తెలుసుకున్నట్లవుతుందంటూనే ప్యాంటు జేబులోంచి కార్డ్స్ ప్యాకెట్ తీశాడు. పూర్ణిమ ఇంకతన్ని వారించలేక ఆటకు సిద్ధమైంది. దగ్గర గంట సమయం గడిచిపోయింది. ఆడుతున్నంతసేపు నళిని కుమార్ ఏవో జోకులు వేస్తూ పెద్దగా నవ్వుతూ పూర్ణిమను తెగ నవ్వించాడు. అతనితో ఆడినంతకాలం, మాట్లాడుతున్నంతసేపు టైం ఎలా గడిచిందో తెలియలేదు పూర్ణిమకు. అతనితో మాట్లాడుతుంటే పూర్ణిమ మనసుకి ఏదో శాంతి లభించినట్లుగా ఉంది. అతనిలా కూర్చుని కబుర్లు చెప్తుంటే బాగుండును అనిపించింది. అతను సాయంత్రం 6 గంటల ప్రాంతంలో లేచాడు ఇక వెళ్తానంటూ. అతనితో ఆడుతూనే మాట్లాడుతూనే అంతవరకు ఏవో ఆలోచించుకున్న పూర్ణిమ అతన్ని సాగనంపుతూ, చూడండి, మీకు ఖాళీగా ఉన్న సమయంలో తప్పకుండా వస్తూ ఉండండి అంది. ఓకే, నేనే అడుగుదామనుకుంటున్నాను. నేనొస్తే మీకు అభ్యంతరం లేదు కదా అని మీరే అనేశారు. నాకు రోజు వీలే, నళిని కుమార్ నవ్వుతూ అని గేటు దాటి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చి చిన్న రిక్వెస్ట్ అంటూ. ఏమిటి అంది నవ్వుతూ పూర్ణిమ. ఏమీ లేదు. మీరెప్పుడైనా రవీంద్ర భారతికి ఏదైనా ప్రోగ్రాం ఉండగా వెళ్ళారా? లేదు. అయితే ఇవాళ రండి, ఇవాళ మంచి కల్చరల్ ప్రోగ్రాం ఉంది అన్నాడు నళిని కుమార్. అదేం ఇక్కడికి వెళ్ళాక గుర్తొచ్చిందా? మీరు ఉన్నట్టుండి చెప్తే ఎలాగండి? మరేం పర్వాలేదు, చాలా టైం ఉంది. ప్రభాకర్ ఇప్పుడు రాడుగా, మీకు రావాలనుంటే రెడీ కండి అంటూనే చేతివాచీలో టైం చూసుకుంటూ సోఫాలో కూర్చున్నాడు నళిని కుమార్. ఏమో మరి చెప్పలేం, అయినా వస్తానుండండి, ఒక్క 10 నిమిషాలంటూ లోపలికి వెళ్ళింది పూర్ణిమ. విద్యుత్ దీపాలంకరణతో మెరిసిపోతోంది రవీంద్ర భారతి. అంతకు ముందెప్పుడు పూర్ణిమ అక్కడికి రాలేదు, దాన్ని చూడలేదు. పూర్ణిమ, నళిని కుమార్ రవీంద్ర భారతి చేరేసరికి ప్రోగ్రాం మొదలైంది. దక్షిణాదిన బాగా పేరు మోసిన ఓ శాస్త్రీయ సంగీత విద్వాంసుని గాన కచేరీ ఆ రోజు. హాల్లో సీట్లన్నీ నిండుగా లేవు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదేమిటి, జనం ఎక్కువ మంది లేరేం అని అడిగింది నళిని కుమార్ని. ఈ మధ్య ఏ సినిమా హాలుకు వెళ్ళినా కిక్కిరిసి జనం ఉండడం పూర్ణిమ చూసింది. మీరు ఇటువంటి ప్రోగ్రాంలని సినిమాలతో పోలిస్తే లాభం లేదన్నాడు నవ్వుతూ నళిని కుమార్. సాధారణంగా ఏ సంగీత విద్వాంసుడికైనా గాత్రం బాగుంటే కచేరీ మరింత రక్తి కడుతుంది. ఈ విద్వాంసుడికి గాత్ర సంపద ఉంది. నారీకేళపాకంలా సాగుతుంది అతని సంగీత లహరి. పూర్ణిమ ఇంతకు ముందు ఎప్పుడూ ఇటువంటి కచేరీలు చూడలేదు. అసలు సంగీత పరిజ్ఞానం, అవకాశము, లవలేశం కూడా లేదు పూర్ణిమకు. ఆయన పాడుతున్న దిక్రుతో, కీర్తనో, ఏ రాగంతో పాడుతున్నాడో కూడా తెలియలేదు పూర్ణిమకు. కానీ ఆయన స్వరంలోని మాధుర్యం మటుకు మత్తులా చుట్టుకొని లాలించి నిద్ర పోగొడుతున్నట్లుగా ఉంది. అందుకే సర్వం మరిచి మౌనంగా చూస్తూ కూర్చుండిపోయింది పూర్ణిమ. కథ కొనసాగుతుంది.